ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవరకొండలో ఘనంగా ఇంద్రమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ. పొగాకుకు నెమ్మదిగా ప్రాణాలు తీసే విషయం. ఒకరి అలవాటు కుటుంబం అంతటికి అనారోగ్యం. మెడికవర్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ కేసు ఛేదన. దొంగగా తేలిన మనవడు. కొండగట్టులో లీటర్ కొబ్బరి నీళ్లకు 100 వసూలు. తెలంగాణ మహిళలకు పుట్టింటి సారాన్ని అందించి రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఒక నమ్మకమైన అన్నగా నిలిచారని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజా వెంకటేశ్వర్లు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పున్నా శైలజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంజుల, జాగృతి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు, పట్టణ మహిళలు పాల్గొన్నారు. నేను ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ని. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా మన స్వయం సేవక సంఘాలకు అందరికీ కూడా మహిళలకు ఆశీర్వచనం ఇస్తూ ఈ చీరల పంపిణీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళలు కూడా స్వయంగా వాళ్ళు ఎదగాలని వాళ్ళకి ఎన్నో రకాలుగా 17 రకాల యొక్క వాణిజ్యపరమైనటువంటి సంస్థలకు వాళ్ళ చేయూతనిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ చిరుకానికగా తను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ చీరల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఎదగాలని, కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడానికి వాళ్ళు ఎన్నుకున్న ఏ రంగంలో అయినా కూడా వాళ్ళు ఎదగడానికి వాళ్లకు కొన్ని ఉచితంగా కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్సంటేజ్ ప్రకారం కూడా ఉంటుంది. కనుక వీటన్నిటిని ఉపయోగించుకొని మీ యొక్క కళను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మనకు ఎన్నో కూడా పథకాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా ఒక క్యాంటీన్ వచ్చింది. ఆ క్యాంటీన్కి ఎవరైనా కూడా అర్హులైన వాళ్ళు ఉంటే, మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మన మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, ఆ గేట్ పక్కన ఒక మేము సెటర్ ఇస్తాము. దాంతోపాటు లోన్ కూడా ఇస్తాము. ఎవరైనా కూడా ఆసక్తి గల వాళ్ళు అది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొకటి ఎవరైనా కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి కూడా మహిళలకి చేయూతనిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనది ఈ సోలార్ విద్యుత్ ఉంది కదా, ప్యానల్స్ పెట్టుకోవడానికి కూడా ఎవరైనా కూడా ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుకుంటుంది. కనుక మీరందరూ కూడా వాటిని, ఇవన్నీ ఉచిత బస్సు ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, దాంతోపాటు ఇంకా కొత్తవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వీటన్నిటిని కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా వినియోగించుకొని మీరందరూ కూడా మన అన్నగారిని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొగాకు వాడకం వల్ల కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదని, అది నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని కబలించే ప్రమాదకరమైన విషయమని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు పొగాకు, బీడీ, గుట్కా, తంబాకు వాడకం వల్ల కలిగే తీవ్ర ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ పొగాకు వినియోగం నేరుగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీడీ, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని వివరించారు. చెడు అలవాట్లను జీవితంలోనికి రానివ్వకుండా యువత జాగ్రత్త పడాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, అబ్దుల్ వకీల్, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సో మన మెడికల్ హాస్పిటల్ తరఫున మీ అందరికీ తెలిసిందే, ప్రజల్లో అవగాహన రావడానికి వేరియస్ హెల్త్ ఇష్యూస్ గురించి, అవేర్నెస్ గురించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్ గురించి మేము చెప్తూ ఉంటాం. సో రేపు May 31 వరల్డ్ టొబాకో డే. సో దాదాపు ఒక 40 years 1987 నుంచి WHO తరఫున త్రూఅవుట్ ద వరల్డ్ ఈ వరల్డ్ టొబాకో డే అన్నట్టుగా చూస్తున్నాము.
ఎందుకంటే బికాజ్ ఇది మోస్ట్ కామన్ థింగ్, యూత్ కావచ్చు, అడోల్సెంట్స్, టీన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే, పాపులేషన్ బాగా ఎఫెక్ట్ చేసే కారణంలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి. అండ్ ఈ 2026 థీమ్ వచ్చేసి కౌంటరింగ్ టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్ అండ్ అన్మాస్కింగ్ ద అపీల్. అంటే ఇప్పుడు ఏంటంటే సో అవైలబిలిటీ ఉన్నాయి, అంటే మార్కెట్లో గుట్కా కావచ్చు, జెన్సా కావచ్చు, బీడీ, సిగరెట్స్ ఇట్లాంటివన్నీ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను డాక్టర్ హరీష్, మెడికల్ హాస్పిటల్ నెల్లూరు గుండెవ్యాధులను పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ సార్ మనకి టీమ్ గురించి టొబాకో వాళ్ళు వచ్చే ప్రోడక్ట్స్ గురించి మనకి వివరించారు. అయితే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టొబాకో ఏ ఫామ్లో తీసుకున్నా, అంటే అంబారు, గుట్కా, తంబాకు, బీడీ, సిగరెట్ వీటన్నిటిలో డేంజరే. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఈ సిగరెట్ కానీ వేపింగ్ అని చేస్తున్నారు. ఈ సిగరెట్ వీటిలో కూడా నికోటిన్ రావడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది అడిక్షన్ తగ్గిస్తుంది కానీ మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఒక స్మోకింగ్ కానీ టొబాకో కానీ ఏ రూపంలో తీసుకున్నా పక్షపాతము, చూపు పోవడము, గొంతు క్యాన్సర్, తర్వాత అన్నవాహిక క్యాన్సర్, కడుపు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, తర్వాత పొగాకు పెంచడం కూడా ఈ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఒకప్పటి నుంచి కొంతమంది ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్లో వాడేవాళ్ళు అప్పట్లో. మెల్లమెల్లగా ఇప్పుడు గంజాయి కావచ్చు, పొగాకు కావచ్చు, మెల్లమెల్లగా మెడిసిన్స్ నుంచి కొంతమందికి అలవాట్లాగా అయిపోయింది. సో డిపెండెన్స్ అంటే సో ఇప్పుడు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఎస్పెషల్లీ టొబాకో స్మోకింగ్ ఎందుకు అంటే ఒకసారి అలవాటు పడితే అది మానుకోవడం చాలా కష్టం. సో అందుకోసమే దాని అడిక్షన్ అంట. సో అడిక్షన్కి ట్రీట్మెంట్ డీ అడిక్షన్. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అన్నట్టు అన్మాస్కింగ్ ది అపీల్. అంటే ఇప్పుడు చూస్తారు మీరు టీవీస్లో చైనీ, గుట్కా, పాన్ పరాగ్ మసాలా, పాన్ మసాలా, సో ఇట్లాంటివి ఏంటంటే డిఫరెంట్ జిమిక్స్ యూజ్ చేస్తారు ఇండస్ట్రీస్, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి. సో ఈ ప్రాఫిట్స్ ఒకవేళ ప్రజల ఆరోగ్యానికి హాని లేకుండా వస్తే బాగుంటుంది. కాకపోతే వీటి వల్ల సో మన ముందుగా డాక్టర్స్ మాట్లాడుతున్నట్టు గుండె ప్రాబ్లం కావచ్చు, నోటి క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, మన యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే కాకుండా ఏంటంటే వీటి వల్ల సడన్ హార్ట్ అటాక్స్ రావడం కానీ, పక్షవాతం రావడం కానీ, ఊపిరితిత్తులు ఒకవేళ తంబాకు అనేది మనము సిగరెట్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే దాంట్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే సోంపు, లేకపోతే ఏమంటారు, లేకపోతే మామూలుగా చాక్లెట్, క్యాండీస్, ఇలా డిఫరెంట్ ఎంత ఆ క్యాన్సర్ వల్ల అవస్థ అనేది ఎలా ఉంటుంది అనేది అవేర్నెస్ తీసుకొస్తే చాలా మంది ఆ భయంతోనైనా సరే దాన్ని జోలికి వెళ్ళకుండా ఉంటారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెదమాడూరు గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ జానకిరామరెడ్డి వెల్లడించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు కప్పెన యాదమ్మ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారం గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ ఊరా సుజన్ కుమార్ తో పాటు పోలీసులు సిబ్బందిని డీసీసీ మహేంద్ర నాయక్, ఏసీపీ నరసయ్య, సిఐ జానకిరామరెడ్డి అభినందించారు. 29/5/2026 తేదీన కొప్పెర కుమరయ్య రెసిడెన్స్ ఆఫ్ పెద్దమాడూరు వాళ్ళ అమ్మ కొప్పెర యాదమ్మ నిన్న మార్నింగ్ ఉదయం 5 గంటలకు ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు తెంచుకొని పోయిందనే కంప్లైంట్ మీద దేవరపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 127/2026 అండర్ సెక్షన్ 304 క్లాస్ 2 309 క్లాస్ 2 కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ అయిన విత్ ఇన్ 24 గంటల్లో అక్యూజ్డ్ అయిన కొప్పెర అనిల్ కుమార్ని మరియు ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్ని పంపించడం జరుగుతుంది. విత్ ఇన్ 24 గంటల్లో కేసును డిటెక్ట్ చేసిన సిబ్బంది దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సుజన్ కుమార్ గారికి మరియు యాకూబ్ కానిస్టేబుల్ అండ్ ప్రైవేట్ కానిస్టేబుల్ దామోదర్ ఇతర సిబ్బందిని కూడా డీసీపీ రాజేంద్ర నాయక్ గారు ప్రత్యేకంగా అభినందించారు. సిపి గారు కూడా అభినందించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శని మంగళవారంలో భక్తుల రద్దీ ఉండడంతో కొబ్బరికాయ కొట్టు స్థలం వద్ద లీటర్ కొబ్బరి నీళ్లకు 100, గ్లాస్కి 20 రూపాయలు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు కొబ్బరికాయ కొట్టగా వచ్చిన నీళ్లను అక్కడున్న సిబ్బంది అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆలయ అధికారులకు తెలుపగా స్పందించి తగిన చర్యలు చేపట్టారు. అమ్మ గ్లాస్కి ఎంత ఇస్తున్నారు? 20 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఏం తక్కువ లేదండి. కొబ్బరికాయ కొడితే 10 రూపాయలు, గ్లాస్కి 20 రూపాయలు, మొత్తం 30 రూపాయలు ఇచ్చిందా? ఏ ఊరమ్మా? మీ పేరు? ఇచ్చిండు 20 రూపాయలు తీసుకున్నారా? ఏ ఊరమ్మా మీరు? హన్మకొండ నుంచి వచ్చిందా? ఎంత ఎంత అడిగిండ్రు వాళ్ళు? 100 అడిగిండ్రు, 100 ఇచ్చేసిండు. 100 అడిగిండ్లా? సరే 100 ఇచ్చిందా? ఏమన్నా రిటర్న్ ఇచ్చిందా మళ్ళీ? సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి ప్రెస్ మీట్. హుజూర్నగర్ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేశాం. ఇప్పుడు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పనిచేసేది బీజేపీ పార్టీ మాత్రమేనని ప్రతి ఒక్కరూ బీజేపీని కోరుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో జాతీయవాదం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం చేసిన 6 గ్యారెంటీలతో పాటు చెప్పేవన్నీ అబద్ధాలే. ఈఎస్ఐ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, ఈసీజీ సెంటర్లు తెచ్చింది మనమే. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తాం. ఇక్కడే ఉండి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. దీనికి ప్రతి ఒక్కరు సహకారం కావాలి. మట్టిని నువ్వు ఏ ఊర్లలో పెట్టినా కొండలు గుట్టలు అయిపోయినాయి. ఇప్పుడుగా ఏ కొండ మిగలటలు నువ్వు చూడటానికి మొత్తం ఫ్లాట్ ల్యాండ్ చేసి పారేసారు 2 సంవత్సరాలలో. నేను ఇప్పుడు దాకా కూడా ఏ రోజు సంవత్సరం ఇద్దాం, ఇంకో సంవత్సరం ఇద్దాం, బాగా పనిచేస్తా ఉన్నారు. మనం ఇప్పుడే విమర్శలు చేస్తూ ఉంటే ఈడబుట్టి ఈడ పెరిగినోడుగా విమర్శల కోసమే రాజకీయాల్లోకి రాలేదు నేను. ఏ రోజు ఎంతసేపటికి యూత్ని డెవలప్ చేయాలా, మహిళలను ఎంపవర్ చేయాలా, మనం దాంతోపాటు హుజూర్నగర్ అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన. అందుకనే చెప్తా ఉన్న అందరికీ దయచేసి మీరు విలేకరులకు ఇచ్చిన పట్టాలని వాళ్ళకి ఉండనియాలా. దానితో పాటు ఎవరైతే రాజకీయాల్లో దయచేసి అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. మీరు నిలబడండి, జనాల కోసం నిలబడండి. అంతేగాని మీరు కాళ్ళు ఒత్తటానికి కాదు ఇవాళ వచ్చినాయి, తిట్టించుకోవడానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది. మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ప్యాడీ ఉన్నది మంత్రి మన దగ్గర, కానీ ఆ రోజు మిల్లర్ల దగ్గర నాయకులను నిలబెట్టి పని చేయించినాం. మిల్లర్లకి ఎప్పటికప్పుడు రాత్రి తెల్లవారదాకా ఎక్కడ 1 కిలో తరుగుపోకుండా 1 కిలో తీపించినాం తరుగు. ఆ రోజు ఈరోజు 2, 3, 4 ఇష్టం. ఇక లేకపోతే ఏమన్నంటే ఎందుకు మీరు ఇంకా ఐకేపీ ధాన్యాన్ని కూడా చేయట్లేదంటే రాష్ట్రం మొత్తం వాళ్ళు చెప్పేది బెంగాలీ కూలీలు రావాలా అంట. అంటే మనోళ్ళు ఎడిపోయారు. ఎందుకు మనోళ్ళు పని చేయట్లేదు? ఎందుకు? ఈరోజు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, మీరు ఎంతసేపు జాబులు అన్నారు, జాబ్ మార్గాలు అన్నారు, జాబు క్యాలెండర్లు అన్నారు. ఇంతవరకు మీరు వేసిన జాబులేంది? మీరు చేసింది ఏంది 2.5 సంవత్సరాలల్లా? రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ఆటో డ్రైవర్ జగ్గారెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ. ఆటో డ్రైవర్తో ముచ్చటించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడికి ఏం చెప్పాలని ఆటో కార్మికుడిని అడిగిన జగ్గారెడ్డి. ఆటో ఛార్జీలు పెంచాలని అడిగిన ఆటో డ్రైవర్. ఆటో ఛార్జీలు పెంచితే ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటారని అన్న జగ్గారెడ్డి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే మోదీని మనం తిడుతున్నాం కదా అని ఆటో డ్రైవర్తో చెప్పిన జగ్గారెడ్డి. ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పిన 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పండి అని జగ్గారెడ్డిని అడిగిన ఆటో డ్రైవర్.
కేసీఆర్లో రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేశారు, లేకపోతే మీకు ఇచ్చే 10,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది కాదని చెప్పిన జగ్గారెడ్డి, ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డి మీ డబ్బులు మీ ఖాతాలో వేస్తారని జగ్గారెడ్డి ఆటో కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెళ్తానని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అన్నింటికి అలవాటు పడ్డారు జనాలు. లాస్ట్ నేను చెప్పేది ఏం చెప్పినాడు, ఏం చెప్పంటారు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పంటారు, ప్రెసిడెంట్కి ఏం చెప్పమంటారు, రేట్లు పెంచమని ఎంత పెంచమంటారు, 15 రూపాయలు ఇవ్వమని అనుకున్నా, కిలోమీటర్కి 15 రూపాయలు. మరి జనాలకు అది జనాలకు 3 రూపాయలే కదా, వాళ్ళు ఏమనుకోరా, తిట్టారా మమ్మల్ని, గవర్నమెంట్ తిట్టారా, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా రేట్లు పెరిగినాయి కదా. అందుకని సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ గౌడ్ పెంచింది అనుకో, జనాలు తిడితే ఎట్లా, అరే కాంగ్రెస్ వాళ్ళు పెంచుతున్నారు కదా, మోడీ పెంచుతున్నాడు తిడతలేమా మేము, అట్లా మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్ వాడు ఒప్పుకోడు కదా. పెట్రోల్ రేట్లు పెరిగినాయని పాయింట్ క్యాచ్ చేసినావా, నీకు 3 రూపాయలు నేను సీఎం తోటి పీసీతో మాట్లాడిన అనుకో, మాట్లాడి 3 రూపాయలు పెంచుకున్నాడు అనుకో, మా వాళ్ళు పాపం కదా ఆటోళ్ళని పెంచారు అనుకో, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటారు అప్పుడు, మీరు రేట్ ఎట్లా పెంచారు, పబ్లిక్ బార్గం చేస్తారు అంటే అప్పుడైంది మరి, అప్పుడు మీరేమంటారు ఆటోలను, పెట్రోల్ రేట్లు పెరిగినాయి కాబట్టి పెంచారు అని కామన్గా అంటారు వాళ్ళు. అంటే మీకు 3 రూపాయలు వేస్తే ఆటోలు డ్రైవర్లు అండ్ ఓనర్స్ మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనిపిస్తారు, గ్యారెంటీ కానీ చెప్పడానికి ట్రై చేస్తారు. 10,000 కూడా ఇవ్వండి సార్, ఆటోలకు 10,000 ఇస్తామన్నారు కదా, ఆటోలకు 10,000 ఇస్తామన్నారు కదా, అది కూడా అంటే అది కరెక్ట్గా చేయాలనే ఉంది. డబ్బులు లేవు, కేసీఆర్ పుణ్యమని ఖజానా ఖాళీ చేసిపోయింది అంతా, అది ఎట్లా భర్తీ చేయాలో రేవంత్ రెడ్డి అండ్ మహేష్ గౌడ్ చూస్తున్నాడు అంతా. చూద్దాం, మంచి రోజు రావాలని మొక్కుదాం. ఖజానా నిండితే మీ 10,000 లెక్క కాదు సీఎంకి, మీకు అర్థమైందా, ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డికి మీకు 10,000 ఇచ్చాడు, కొంత ప్రాబ్లం కాదు. ఖజానా నిండుతలేదు, రాష్ట్ర దివాళా చేసి మన సార్ పెద్ద సార్ ఇచ్చిపోయింది, మన కేసీఆర్ సార్ ఇచ్చిపోయాడు కదా. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, నాకు స్పీకర్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలి. రాహుల్ గాంధీతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ. జూన్ నెలాఖరులో మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణ ఉంటాయన్న వార్తతో ఢిల్లీ బాట పట్టిన మంత్రి పదవి ఆశావాహులు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ రాహుల్ గాంధీతో భేటీ కావడంతో రాజకీయ వర్గాల జోరుగా చర్చలు. తనకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు కాంగ్రెస్ వర్గాలు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంతో తనను బలిపశువును చేసి తనకు అపకీర్తి కలిగించేలా చేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పదవి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బతుల మహేందర్ అవినీతి ఆరోపణలో ఏసీపీ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ 9 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం హైదరాబాద్లోని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బతుల మహేందర్ ఒక సైబర్ మోసం కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు స్నేహితుల కేసులో ఇరికించకుండా ఉండేందుకు అధికార అనుకూలత పేరుతో 9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది నిరుపయోగంగా ఉంటుంది. పోస్టుమార్టం చేసే వైద్యులు సంబంధిత పరికరాలు లేకపోవడంతో గత 20 నెలల నుంచి పోస్టుమార్టం సేవలు నిలిచిపోయాయి. పోస్టుమార్టం సేవలు లేకపోవడంతో డివిజన్ కేంద్రంలో ప్రమాదాలకు గురై మృతి చెందిన క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి లేదా వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించే వైద్య సిబ్బందిని నియమించి పోస్టుమార్టం సేవలను ప్రారంభించారని డివిజన్ ప్రజలు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అక్రమంగా రోహింగ్యా ముస్లింలు జల్పల్లి మున్సిపాలిటీలో కలిగి ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు బీజేపీ నాయకులు.
మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరామ్ రోహింగ్యా ముస్లింలు చొరబడి విచిత్రంగా ఓట్లు సంపాదించారు. బీసీ ఇంట్లో ఓట్లలో ముస్లింలు ఓట్లు ఎలా వచ్చాయన్నారు. బిడ్డకు 39 సంవత్సరాలుంటే తండ్రికి 41 సంవత్సరాలు ఉన్నాయంటే ఇదెక్కడ విడ్డూరమని వాపోయారు బీజేపీ నాయకులు. ఎలక్షన్ సీఈఓకు, కలెక్టర్కు, ఆర్డీఓకు కంప్లైంట్ ఇచ్చామన్నారు. పోయిన 2024లో జరిగిన ఎలక్షన్లో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కేవలం జల్పల్లి మున్సిపాలిటీలో 15,000కు పైగా పైచిలుకు దొంగ ఓట్లు గుర్తించి సర్వే చేసి దొంగ ఓట్లు గుర్తించి కలెక్టర్కు వివరించారు. దీనికి కలెక్టర్ స్పందించిన వెంటనే అభినందించారు. ఖచ్చితంగా దొంగ ఓట్లను అక్రమంగా రోహింగ్యా ముస్లింల ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఓన్లీ 26 బూతులేనా నేను చెప్పేది, మొత్తం మహేశ్వరం కాన్సెన్స్ మొత్తం బూతులు చెప్తలేను. ఓన్లీ జల్పల్లి మున్సిపాలిటీలో 26 బూతుల మీద పనిచేస్తే 9,960 ఓట్లు వచ్చింది. జెన్యూన్గా ఇవన్నీ లేని ఓట్లు. ఒక ఉదాహరణ చెప్తున్నా, 316 బూత్ నెంబర్ 370 ఓట్లు. ఈ విధంగా 318, 317 ఇట్లా ఏ ఓట్లు ఏమేమి వచ్చినాయో మొత్తం ఇట్లా పేక్ ఓట్లు. అసలు ఆ బూత్లకు ఎన్ని ఓట్లు ఉండాలి, ఎన్ని పెరిగాయి? ఉన్న ఓట్లకు అదే చెప్తున్నా, ఉన్న ఓట్లను కాకుండా అదనంగా ఓట్లు తీసుకొచ్చి ఆ బూతులను ఎక్కడం జరిగింది. గతంలో మీకు చెప్పినా కదా, 2023లో ధన్మాని ఓట్లు ఎక్కించారు. ఆ రోజు ఆ ఓట్లతో ఎవరు గెలిచారు ఏం కథ అనేది ఇప్పుడు దాంట్లో పోను. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో పోయి కూడా ఫలితం లేకపోయింది. ఎందుకంటే ఆ రోజు ఏం కాదు జరిగిపోయింది ఆ రోజులో. అదేవిధంగా ఇంకో విషయం, రాయల్ కాలనీ ఉంటుంది మన పక్కన జల్పేలు. రోహింగ్యాలు అనేక మంది ఉంటారు ఆ ఏరియాలో. మీరు చూసుంటారు, మేము గతంలో కూడా ఎన్నోసార్లు అలా పోయి పోరాటం చేసినాం. నేషనల్ మీడియా ఫోకస్ చేసింది, మీ మీడియా కూడా ఫోకస్ చేసింది. అందులో 332, 392, 393 బూతుల రోహింగ్యా ఓట్లు దొంగ ఓట్లు అనేకమైన విచ్చలవిడిగా. ఈ ఓట్లను చూస్తే విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యపోవచ్చు. ఎలక్షన్ అప్పుడు మేము గమనించి మేము ఇచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి ఇచ్చేసరికి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూడండి, విచిత్రం ఇంకో విషయం చెప్తా. విచిత్రం ఏంటంటే తండ్రికి 41 సంవత్సరం, కూతురుకు 39 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ఆయన ఒక్కరికి కాదు, అట్లా కొన్ని చాలా ఓట్లు. మీకు ఉదాహరణ కూడా చూసి ప్రతిదానికి ఒక లేకుండా లేదు. అందుకనే కలెక్టర్ గారు అందుకని అభినందించడం జరిగింది. ఒకసారి చూడరేనా, ఇక ఈమెకి ఏజ్ అంతా 39. అలా తండ్రికి చూడనా 41 ఏళ్ళు, సాదిక్ హుషన్ 41. ఒక ఇంటి మీద 40 నుంచి 60 ఓట్లు ఎక్కడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, ఈ అధికారుల మీద కూడా నమ్మకం ఉంది. కానీ జెన్యూన్గా చేయాలి. కింద నిజంగా కూడా చాలా భయపడుతున్నారు, బిఎల్ఓలను భయపడుతున్నారు చేయాలంటే. ఆ ప్రాంతాలకు వాళ్ళని భయపడుతున్నారు. అందుకని ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను నిజంగా కూడా కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. కలెక్టర్ గారు కూడా ఎంత చూసిన తర్వాత నిజంగా కూడా ఇంత కష్టపడుతున్నాను అభినందిస్తుడు. ఇంకా కూడా మీరు పని చేయండి పైసా, మేము కూడా సహకారం ఉంటామని చెప్తుడు. అదేవిధంగా నేను ఏమనేదంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మహేష్ కుమార్ గారు చెప్తున్నారు ఏమనంటే, ఒక్క ఓటు తొలగించొద్దు, ఓట్లు తొలగేయాలని బీజేపీ పార్టీ చూస్తుందని చెప్తుంది. అన్న నిజంగా కూడా మీకు ఒకసారి జల్పల్లి మున్సిపాలిటీ కానీ ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో హిందూ ఓట్ల మీద కూడా ముస్లిం ఓట్లు వచ్చినాయి ఒక్కొక్క ఇంటి మీద. ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా మహేశ్వరంలో ఒకసారి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తే వాళ్ళ కళ్ళను తెరిచి చూస్తే ఏందని తెలుస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా మోసం చేసి ఈ ప్రాంతాల్లో గెలిచిందో చాలామంది తెలుసు. మహేష్ కుమార్ గారు కూడా చెప్పడం ఏంటంటే, మనవి చేయడం ఏంటంటే, ఎస్ఐఆర్ మీద అందరం కష్టపడి పనిచేద్దాం. నిజంగా కూడా జెన్యూన్ ఓటును ఉంచుకోవాల్సిందే, డబల్ ఓట్లను తీసేయమని అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో అనేక మంది రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి ఈ ప్రాంతంలో వేలాది మంది, దాదాపు 20,000, 30,000 మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. నేను గ్రహించిన కాడికి నేను జెన్యూన్గా 26 బూతులు చెక్ చేస్తేనే 9,960 ఓట్లు వచ్చినాయి. కంటే కొన్ని వేల ఓట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జల్లెడబట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది. నిజంగా ఓటు లేని వాళ్ళు ఓటు ఎక్కించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే, మహేశ్వరం ప్రజలారా మీరు గ్రహించండి, మీకు తెలియకుండానే మీ ఇంటి మీద ముస్లిం ఓటు వచ్చింది, మీకు తెలియకుండానే మీ ఓట్లు డిలీట్ అవుతున్నాయి, మీకు తెలియకుండానే దొంగ ఓట్లు వచ్చి ఇన్వాల్వ్ అయినాయి. ఈ అన్నిటి మీద ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఈ ఓట్లను తొలగించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నిజంగా కూడా అధికారులకు దృష్టికి తీసుకురావడం అనేది, కలెక్టర్ గారు దృష్టికి తీసుకురావడం అనేది, దీని మీద కలెక్టర్ గారు దృష్టి పెడుతున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు, ఈ శ్రీరామ్ గారు అస్సలు వదిలిపెట్టాడు. దీన్ని జల్లెడ బట్టి జెన్యూన్ ఓట్లు ఉండేంత వరకు పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. గతంలో ఈ దొంగోట్ల మీద మేము ఎంఆర్ఓకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చినామంటే, ఇది 2వ తారీఖు 9వ నెల 2023 ఈ జల్పల్లి మున్సిపాలిటీలో అనేక మంది రోహింగ్యా ముస్లింలని ఓట్లను దొంగ ఓట్లు ఉన్నాయని మేము ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది 4వ తారీఖు 9వ నెల 2023లో. అదేవిధంగా
మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది 5 తారీఖు 9వ నెల 2023. దాని తర్వాత 14 తారీఖు 9వ నెల 2023 సిఇఓకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అయినా మాకు న్యాయం జరగకపోవడం, ఎందుకంటే దాదాపు 17,000 ఓట్లు ఆ రోజులో గుర్తించడం జరిగింది. 17,000 ఓట్లు గుర్తించి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో నకిలీ విత్తనాల గురించి అవగాహనపై నిర్వహించిన ప్రెస్ మీట్లో డీఎస్పీ కృష్ణకిషోర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని, విక్రయించినట్లయితే పీడీ యాక్టివ్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, గంజాయి గురించి ఎవరైనా సమాచారం అందిస్తే 5,000 రూపాయలు ఇవ్వబడుతుందని, వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రైతులు నకిలీ విత్తనాలు తీసుకోకుండా నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ గణేష్, ఎస్ఐ మహేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు పోలీసు సర్కిల్ ఆఫీస్ పరిధిలో మరియు తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న టీకే తాండాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం రాగా మా తొర్రూరు పోలీసు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు సిసిఎస్ మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో దాడులు చేయగా దీని లోపల జాటోద్దు వెంకన్న అనే వ్యక్తి టీకే తాండకు సంబంధించిన వాడు. అతనికి బరావత్ సుమన్ అని ఇతను మడిపేడ బంగ్లా గుండెపూడి గ్రామానికి చెందినవాడు. అతను సరఫరా చేస్తున్నాడని అతనిని మేము పట్టుకోగా అతను గుంటూరు లోపల ఉన్న గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నానని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని తెలిసినది. దీని మీద లోతైన విచారణ చేసి గుంటూరులో ఉన్న వ్యక్తులను కూడా పట్టుకోవడం జరుగుతుంది. మరియు మీ ద్వారా సమస్త రైతన్నలకు, రైతు సోదరులకు మా విజ్ఞప్తి ఏమనగా నకిలీ విత్తనాలు వేసి, నకిలీ పత్తి విత్తనాలు వేసి నష్టపోకూడదని మా ద్వారా మేము రైతాంగాన్ని కోరుతున్నాము. మరియు ఆ దిశగా మహబూబాబాద్ జిల్లా పోలీసు మా గౌరవ ఎస్పీ గారు డాక్టర్ శబరీష్ పి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మడానికి చూస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ దయచేసి మంచి నాణ్యతమైన మరియు సర్టిఫికేషన్ చేసిన విత్తనాలే కొని వారు వ్యవసాయాన్ని చేయవలసిందిగా మేము కోరుతున్నాం. గతంలో కూడా జిలుగు విత్తనాలను ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. వారిని కూడా కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. కోర్టు చట్టరీత్యా చర్యలు తీసుకోగలుగుతాం. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే వారిని పీడీ యాక్ట్లో ఖచ్చితంగా పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇటువంటి చర్యకు చేపడితే మేము కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరిస్తున్నాం. జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మా ఎస్పీ గారు డాక్టర్ పి శబరీష్ గారు ఇదే కాకుండా గాంజాయి నిర్మూలన గురించి విస్తృతమైన ప్రచారం చేసి ఆ గాంజా నిర్మూలన కూడా మేము గాంజాని ఏ పరిస్థితిలో ఉన్నా కానీ క్షమించే పరిస్థితి లేదు. గాంజా కానీ ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ సీక్రసీగా పెట్టి వారికి 5,000 రూపాయలు కూడా మేము వారికి బహుమానంగా ఇస్తాం. వీరి గోప్యత, వీరి సమాచారాన్ని గోప్యంగా ఉంచి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవరకొండలో ఘనంగా ఇంద్రమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ. పొగాకుకు నెమ్మదిగా ప్రాణాలు తీసే విషయం, ఒకరి అలవాటు కుటుంబం అంతటికి అనారోగ్యం. మెడికవర్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.
రుద్రాలి మండలంలోని బంగారు గొలుసు చోరీ కేసు ఛేదన, దొంగగా తేలిన మనవడు. కొండగట్టులో లీటర్ కొబ్బరి నీళ్లకు 100 వసూలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.